హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం కర్ణాటక స్పెషల్ ఒట్టిపిండి రాగి ముద్ద అలాగే ఉప్పుసారు చేస్తున్నామండి. ఈ రెండింటి కాంబినేషన్ సూపర్ గా ఉంటుందండి. దగ్గు, జలుబు, జ్వరము ఏమున్నా ఈ వర్షాకాలానికి మంచి మెడిసిన్ అండి. ఇది కర్ణాటకలో ఎప్పుడు హెల్త్ బాగాలేకపోయినా కానీ ఈ ఉప్పుసారు చేస్తారండి. ఎందుకంటే ఈ ఉప్పుసారు కారంగా చాలా బాగుంటుందండి. మన నాలికకి రుచి చూపిస్తుందండి. కాబట్టి ఇలా మీరు కూడా తయారు చేసుకోండి. చిన్న చిన్న జబ్బులకి ఇది మన ఇంట్లో ఉండే డాక్టర్ అండి. ఇలా చేసుకొని తింటే గన మన గొంతులో కఫ ఉన్నా కానీ కరిగిపోవాల్సిందే అండి. అంత బాగా పనిచేస్తుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఆటలాడుతూ చూసేద్దాం రండి. వీడియోలు అయితే చూస్తున్నారండి కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ అండి ఒక్క లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. కర్ణాటక స్పెషల్ ఉప్పు సారు కాలి పల్యాకి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. అదే అండి మన గింజలు, కూరాకు తాలింపునే ఇక్కడ కాల్ పల్య అంటారండి. ఇక్కడ 2 కట్టలు సిరుకూరాకు తీసుకొని బాగా కడిగి పెట్టేసినానండి. మీరు సిరుకూరాకే కదండి, మునగాకైనా తీసుకోవచ్చు, దంటాకైనా తీసుకోవచ్చు, అలాగే సబ్బకి కూరాకు అంటాను కదండి, అదైనా తీసుకోవచ్చు, ఏ కూరకైనా తీసుకోవచ్చు. దీంతో పాటు ఇక్కడ పచ్చి అలసందులు తీసుకున్నానండి. ఎండ అలసందులైనా నానబెట్టి వేసుకోవచ్చు, అలాగే అలసందులు ఏం లేదు అంటే ఉలువలైనా వేసుకోవచ్చు, అలాగే కందిపప్పు అయినా వేసుకోవచ్చు అండి. ఏ పప్పు అయినా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అలసందులకి కూరాకి కాంబినేషన్గా బీన్స్ వేస్తున్నానండి. బీన్స్ కూడా వేసేదాని వల్ల తాలింపు అనేది టేస్ట్ బాగుంటుందండి. ఇలా వేసుకుంటే మీరు కూడా బీన్స్ కొంచెం వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే తాలింపు కూడా క్వాంటిటీ ఎక్కువ అవుతుందండి. కాబట్టి ఇట్లా వెజిటేబుల్ అన్ని వేసుకున్నట్లయితే క్వాంటిటీ ఎక్కువైతుంది, పిల్లలు ఇష్టంగా తింటారండి. ఇప్పుడు గింజలు ఉడకపెట్టుకున్నాక ముందుగా నీళ్ళు పెట్టేస్తామండి. పొయ్యి మీద నీళ్ళు కాగుతూ ఉంటుంది. గింజలు కడిగి అందులో వేసేద్దాము. మళ్ళీ గింజలు వేసిన కొంతసేపటికి బీన్స్ వేసేస్తామండి. ఆ రెండు కొంచెం ఉడికినాక కూరాకు వేద్దాము. మీకు టైం ఎక్కడ వేస్ట్ అవ్వదండి. ఒకదాన్ని ఒకటే పెట్టుకొని కట్ చేసి వేసే గుందరికి మనకు అన్నీ సరిపోతుందండి. అలాగే కర్ణాటకలో స్పెషల్ ఉప్పు సారు అండి. ఇక్కడ జ్వరం వచ్చినా, కోల్డ్ అయినా, దగ్గు వచ్చినా మెయిన్ తినేది ఉప్పు సారు కాల్ పల్య అండి. అంటే ఈ గింజలు, కూరాకు అంతా ఉడక పెడతాం కదండి, ఆ నీళ్ళు అనేది వేస్ట్ చేయకుండా వాళ్ళు ఉప్పు సారికి కారం చేసుకుని సైడ్లో పెట్టుకొని రాగి ముద్ద చేసుకుంటారండి. నోట్లో పెడితే అంటే వెన్నలాగా కరిగిపోతుందండి. అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మెయిన్ వర్షాకాలం వచ్చినప్పుడు, వర్షం పడేటప్పుడు చలిగా ఉంటుంది, వెదర్ ఒకలాగా ఉంటుంది కదండి. అలాంటప్పుడు కారంగా తింటా ఉంటే గొంతులో ఏ గల్లు ఉన్నా కానీ కరిగిపోవాలండి. అంత బాగుంటుందండి ఈ ఉప్పు సారు రాగి ముద్ద అనేది. కాబట్టి నేను పక్కా కొలతల్లో చెప్తున్నానండి. మీరు ఇదే విధంగా ట్రై చేయండి. ఇక్కడ మన ఇంట్లో ఎలా వచ్చిందో అక్కడ కూడా అలా వస్తుందండి. అలాగే కర్ణాటకలో చేస్తే ఎలా ఉంటుందో మన ఇంట్లోనే ఈసారి రాగి ముద్ద ఉప్పు సారు రెడీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ నీళ్ళు కాగుతూ ఉంటుందండి. అలసందులు కడిగి ఇందులో వేసేస్తాము. అలసందులు అనేది పచ్చి తీసుకున్నాం కదా, ఫాస్ట్లో ఉడికిపోతుంది. బీన్స్ కూడా వేసేద్దామండి. ఈ రెండు కొంచెం ఉడికినాక కూరాకు వేసినామంటే 3 ఈక్వల్గా ఉడికినాక మనం పల్యం చేసుకోవచ్చు. గింజలు కూడా కడిగి వేసేద్దాము. ఇక్కడ నేను పచ్చి అలసందులు తీసుకున్నానండి. మీరు ఎండ అలసందులు ఏమైనా తీసుకున్నట్లుంటే ఒక 6 గంటలు 7 గంటలైనా నానపెట్టండి, లేదా ఓవర్ నైట్ అయినా నానపెట్టండి. దీని బదులుకి మనం ఉలువలు తీసుకున్నా కానీ టేస్ట్ బాగుంటుందండి. అది కూడా అంతే అండి, ఓవర్ నైట్ నానపెట్టండి. అలాగే మీరు గిన్నెలో పెట్టినారంటే అది ఉడకదండి. ఉలువలు అనేది కుక్కర్కి ఒక 4 విజిల్ పెట్టినట్లయితే మెత్తగా ఉడుకుతుంది. అప్పుడు ఈజీగా తాలింపు చేసుకోవచ్చు. మనం బీన్స్ కూడా కడిగేసి కట్ చేసుకునేసినామంటే గింజలతో పాటునే వేసేయచ్చండి. బీన్స్, అలసందులు అనేది ఒకేసారి ఉడికిపోతుందండి. కాబట్టి కొంచెం ఉడికినాక కూరాకేస్తే సరిపోతుంది. మీరు దీంతోనే పెసిళ్ళు కానీ వేసుకోవచ్చండి. పెసిళ్ళు అయితే నానపెట్టాల్సిన అవసరం లేదు. నానపెడితే ఫాస్ట్లో ఉడికిపోతుంది. నానపెట్టకుండా కూడా చేసుకోవచ్చండి. పెసిళ్ళు అనేది కొంచెం ఉడికినాక కూరాకు వేసినారంటే సరిపోతుంది. పెసిళ్ళు అయినా చేసుకోవచ్చండి. ఎండాకాలం అయితే పెసిళ్ళు, చలికాలం అయితే ఉలువలు, ఇట్లా ఎట్లా కానీ టైంలో అయితే అలసందులండి. ఇట్లా చేసుకున్నట్లయితే ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా టేస్ట్ ఉంటుంది. కాబట్టి ఏదైనా చేసుకోవచ్చండి. ఇప్పుడు బీన్స్ కట్ చేసుకుందామండి. బీన్స్ కూడా పొడవుగా వేయద్దండి, సన్నగా కట్ చేసుకోండి. అప్పుడే బాగుంటుంది తాలింపుకి. ఇలా సన్నగా కట్ చేసుకున్నట్లయితే పల్లింలో బాగా కలిసిపోతుంది. కర్ణాటక స్టైల్లో ఇట్లా తాలింపు చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మా సైడ్ అయితే శనగగింజలు పొడేస్తారండి, చిత్తూరు సైడు. ఇక్కడైతే కొబ్బరి తురిమేస్తారండి, చాలా బాగుంటుందండి. కొబ్బరి తురిమేస్తే మీరు పొద్దున్న చేసేసి ఆఫీస్కి వెళ్ళొచ్చాలకి సాయంకాలం చెడిపోతుందని డౌట్ ఉన్నట్లయితే తిరుగుబాతు పెట్టేసి తాలింపుని అలానే డబ్బీకి తీసి ఫ్రిడ్జ్లో పెట్టేయండి. వచ్చినాక వేడి చేసి అప్పుడు టెంకాయ తురిమి వేసుకున్నారంటే అప్పుడే చేసుకున్న పల్లిం లాగే ఉంటుందండి. నేను చేసేటప్పుడు ఆ టిప్పు చెప్తాను ఎలా పెట్టుకోవాలనేసి. నీళ్ళు అయితే బాగా వేడెక్కిందండి. ఇప్పుడు అలసందులు వేసేద్దాం. ఇప్పుడు ఇందులోకి బీన్స్ కూడా వేసేస్తాము. మనకి 2 బిన్నె ఉడికిపోతుందండి. 2 ఉడికేకి ఒకే టైం పడుతుంది కాబట్టి ఒకేసారి వేస్తున్నాను. మీరు అదే ఎండి అలసందులు వేసినట్లయితే ఎండి అలసందులు వేసినాక కొంతసేపు ఉడక నుంచి మళ్ళీ బీన్స్ వేసుకోండి.
ఇప్పుడు మూత పెట్టేస్తామండి. మనకు అద్దం ఉడికినాక గింజలు బీన్స్ అనేది మళ్ళీ కూరాకు వేసుకోవాలండి. ఆ లోపల కూరాకు కట్ చేసుకుందాము. ఆల్రెడీ నేను కడిగేసి వడగేసేసినానండి. బాగా తేమ అంతా బాగా ఒడిగిపోయింది. ఇప్పుడు కట్ చేసుకుందాము. కూరాకును కూడా చాలామంది గిల్లి వేస్తారండి. గిల్లి వేసేదాని వల్ల కొంచెం పొడువుగా ఉంటే తినడానికి పిల్లలకి ఇబ్బందిగా ఉంటుందండి. కాబట్టి నేను ఇక్కడ కట్ చేస్తున్నాను. ఇలా ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా ఈ సైజులో ఉంటే సరిగా ఉంటుంది మనకి. మనం ఇలా పొడుగుగా ఉన్నప్పుడే తుంచేసి కడిగినట్లయితే కట్ చేసకి ఈజీగా ఉంటుందండి. అదే ఇలా కట్ చేసినాక కడిగినట్లయితే నీళ్ళలో అలాగే ఉంటుందండి. అప్పుడు వడిగేసినప్పుడు ఇబ్బంది అవుతుంది మనం తీసేకి. కాబట్టి ఇంత పొడుగుగానే కడిగి ఇలా వడిగేసినారంటే జల్లిడి గిన్నెలో నీళ్ళు అనేది బాగా ఒడిగిపోతుంది. కట్ చేసేకి ఈజీగా ఉంటుంది. కట్ చేసి ఇట్లా ఒక గిన్నెలో పెట్టుకునేద్దాం. చాలామంది కూరాకు తినడానికి ఇష్టమే అండి. కాకపోతే క్లీన్ చేసాకే కొంచెం ఇబ్బంది పడతారు. ఎందుకంటే నీట్గా చూసుకోవాలండి. ఇదంతా ఏదైనా పురుగు పాడుంటే కూడా తినడానికి ఇబ్బంది అవుతుంది కదా. నేనేం చేస్తానంటే ఫ్యామిలీ టైం అంతా కూర్చొని ఉంటాం కదండి, నేను ఆ టైంలో క్లీన్ చేసుకుంటానండి. మామ ఒక చెయ్యేస్తారు, పాప ఒక చెయ్యేస్తుంది. కాబట్టి నీట్గా అయిపోతుంది. 2 కట్టలండి పొద్దున్న తెస్తానే నేను ముందర పెట్టేసినాను. అందరూ కూర్చొని చెరొక చెయ్యేస్తే ఫాస్ట్గా అయిపోయిందండి పని అనేది. కొంతసేపు తర్వాత చూడండి మనకి బాగా ఉడుకుతూ ఉందండి. కొంచెం పెద్ద పాత్రలైనా పెట్టాలండి, ఇది బాగా ఉడకాలి. అర్ధం ఉడికిందండి. ఇప్పుడు కూరాకు వేసేస్తాము. కూరాకు కూడా కొంచెం బాగా ఉడకాలండి, కాబట్టి వేసేస్తున్నాను అర్ధం ఉడుకుతానే. ఇప్పుడు అన్నీ కలిసి బాగా ఉడుకుతుందండి. చూడడానికి ఎక్కువ అనిపిస్తుందండి కూరాకు, కాకపోతే ఉడికే గుద్దికి మనకు తక్కువ అవుతుంది. నీళ్ళు కూడా మీకు ఎక్కువగా ఉప్పుసారి కావాలి అంటే నీళ్ళు ఎక్కువ పెట్టుకోండి. లేదు మాకు కొంచెమే సరిపోతుందంటే నీళ్ళు తక్కువ పెట్టుకోండి. మన ఇంట్లో అయితే ఉప్పుసారు బాగా తింటారండి. ఈ నీళ్ళు వేసుకొని కారం వేసుకొని తింటా ఉంటే చాలా బాగుంటుందండి. కాబట్టి నేను నీళ్ళు అనేది కొంచెం ఎక్కువే పెట్టినాను. ఒకసారి బాగా కలిపి వదిలేస్తాము. ఇది ఇంకొక 10 నిమిషాలు బాగా ఉడకాలండి. కూరాకంతా మెత్తగా అవ్వాలి. 10 నిమిషాల లోపలే కొంచెం ఉడికినాక ఉప్పు వేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడే ఉప్పు వేసినట్లయితే గింజలు అనేది ఉడకదండి. కాబట్టి నేను ఉప్పు వేయలేదు. కొంచెంసేపు ఉడికిన తర్వాత ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు చూద్దామండి. చూడండి కూరాకు అనేది బాగా ఉడుకుతూ ఉందండి. చూసారా మనకు అలసందులో అంతా బాగా కనిపిస్తుంది. ఇలా ఉండాలండి. ఇప్పుడు చూద్దాము. అలసందులు అయితే ఉడికిపోయి వచ్చిందండి. అలాగే కూరాకు కూడా కొంచెం మెత్తపడింది. ఇప్పుడు మనం ఉప్పు వేసేస్తామండి, సరిపోతుంది. ఉప్పు ఈ స్టేజ్లో వేస్తేనే అండి మన కూరాకుకి పప్పుకి ఉప్పు పడుతుంది. కాబట్టి ఇప్పుడే వేసేయండి. అంటే ముక్కాలు బాగా ఉడికిందంటే వేసేయాలండి. మనం కూరాకు వేసేసిన తర్వాత మనం కరెక్ట్గా 10 నిమిషాలు ఉడకపెడితే సరిపోతుందండి. ఆ 10 నిమిషాల్లో 6 నిమిషాల తర్వాత ఉప్పు వేయండి. 6 నిమిషాల తర్వాత మళ్ళీ ఒక 4 నిమిషాలు ఉడకపెట్టినట్లయితే మనకు సెట్ అయిపోతుంది. మళ్ళీ నీళ్ళు వంచుకున్నామంటే దాన్ని ఉప్పుసారి చేసుకొని దీన్ని తాలింపు చేసుకుంటే అయిపోతుందండి. ఇప్పుడు మూత పెట్టేస్తాము. ఇంకొక 4 నిమిషాలు ఉడకపెట్టుకుంటే అయిపోతుంది. ఈ ఉప్పుసారి కారానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. అలాగే ఈ కారం చేసి పెట్టుకున్నట్లయితే వారం 10 దినాలైనా నిలువ ఉంటుందండి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదండి, బయటనే పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ నీళ్ళు ఈరోజు చేస్తాం కదండి, నీళ్ళు ఉడకపెట్టుకుంటాం కదా, మీకు ఎంత కావాలో అంత బయట పెట్టుకొని ఒక రోజుకి సరిపోయినంత మిగిలిన నీళ్ళు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే ఆ నీళ్ళు అనేది వేడి చేసుకొని అప్పటికప్పుడే ముద్ద చేసుకున్నట్లయితే కూడా రెడీ అండి. ఈ కారం ఉన్నట్లయితే అంత కలుపుకొని తినచ్చండి. కాబట్టి ఈ కారం అనేది 10 రోజులైనా నిలువ చేసుకోవచ్చండి. ఈ కారానికి ఒక గుప్పిడి మిరపకాయలు తీసుకున్నానండి. అంటే ఒక 25 ఇంకా 30 మిరపకాయలు, చిన్న ఉసిరికాయ సైజు చింతపండు, 1 స్పూన్ జీలకర్ర, 1.5 స్పూన్ మిరియాలు, అలాగే ఒక 3 తెల్లగడ్డలు, కొద్దిగా కొత్తిమీర. ఈ మిరపకాయలు కూడా వచ్చి కొద్దిగా వేడి చేసుకోవాలండి. వేడి చేసుకున్నట్లయితే బాగుంటుంది. మిక్సీలో కూడా పొడి బాగా అవుతుంది. అలాగే మనకి మెత్తటి పేస్ట్ లాగా అవ్వాలండి ఇది. కాబట్టి మనం ఉడికి చేసుకుందాం. 4 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు చూద్దాము. చూడండి బాగా ఉడుకుతా ఉంది. ఇప్పుడు చూస్తామండి మనకి ఉడికిందా లేదా కూరాకు అనేది. కూరాకు అనేది మెత్తగా ఉడికిపోయిందండి. చూసారా ఇలా ఉడకాలండి. అలాగే బీన్స్ కూడా చూద్దాము. బీన్స్ కూడా మెత్తగా ఉడికిందండి. అలాగే మనకు అలసందలు కూడా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని నీళ్ళు వంచేద్దామండి. ఇట్లా జల్లిడు ఉండే గిన్నెలోకి పోసుకోండి. నీళ్ళంతా కిందకి వెళ్ళిపోతుంది.
చూడండి మన ఉడికే గుందిరికి ఎంత అయిందో. అలాగే నీళ్ళు చూడండి, ఇంత నీళ్ళు వచ్చిందండి. ఈ నీళ్ళు ఎక్కడ నేను వేస్ట్ చేయనండి, కారంకి వేసుకొనేసి మనం సంగటి చేస్తామండి. ఈరోజు మిగిలిపోయిందంటే కూడా నేను చెప్పాను కదండి, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఎంత కావాలో అంత ఉడుకు చేసుకునేసి ఈ కారం వేసి కలుపుకొని దీనికి ఒట్టి పిండి సంగటి అయితే బాగుంటుందండి. లేదు మన సైడ్ బియ్యం వేస్ట్ చేస్తారు కదా, అది కూడా బాగుంటుంది. కాకపోతే కర్ణాటకలో వచ్చి ఉప్పు సారుకు వచ్చి ఒట్టి రాగి పిండి సంగటే చేస్తారండి. ఉప్పు సారు రాగి ముద్దే అంటారు. నేనైతే అదే చేస్తున్నానండి. ఈరోజు రాగి ముద్ద చేస్తున్నాను, ఒట్టి పిండితోనే సంగటి చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. అది ఇంత ముద్ద తిన్నా కానీ తృప్తిగా ఉంటుందండి, హాయిగా ఉంటుందండి కడుపుకనేది. కాబట్టి మీరు కూడా ఇట్లా రాగి ముద్ద చేసుకోండి, చాలా బాగుంటుంది. ఉప్పు సారు కారానికి ఎండుమిరపకాయలు వేయించుకుందామండి. కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను, బాగా వేగుతుందని. బాగా వేడెక్కిందంటే సరిపోతుందండి, స్టవ్ ఆపేయచ్చు. ఇలా ఒక 2 నిమిషాలు వేయించుకోవాలండి మనకి, అప్పుడే బాగా వేగుతుంది మిరపకాయలు. మీరు అలా కూడా చేసుకునేచ్చండి, కాకపోతే వేయించేదాని వల్ల టేస్ట్ బాగుంటుంది. అంతే అండి, వేగిపోయింది. స్టవ్ కూడా ఆపేసినాను. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందామండి. ఈ గ్యాప్లో మనం తాలింపు చేసుకునేద్దాం. మిరపకాయలు వేయించినాను కదా, అదే కడాయి పెట్టినాను. ఆవాలు, కొద్దిగా జీలకర్ర. మీకు పచ్చనిపప్పు ఉద్దిపప్పు కావాలంటే వేసుకోండి, మెత్తగా అయిపోతే బాగోదు కాబట్టి నేను వేస్తలేదు. అప్పటికప్పుడే అయితే బాగుంటుందండి, మీరు కావాలంటే వేసుకోండి. ఇప్పుడు తెల్లగడ్డ ఇట్లా దంచి పెట్టుకున్నానండి. ఒక తెల్లగడ్డ వేస్తున్నాను, ఎర్రగడ్డ వేయలేదు. ఇప్పుడు తెల్లగడ్డ, అలాగే ఎండుమిరపకాయలు. కొద్దిగా వేగిన తర్వాత కూరకు వేసుకుందాం. మనం వడగేసి కొంచెంసేపు పెట్టేసినాం కాబట్టి బాగా ఒలిగిపోయిందండి. అంతే అండి, తాలింపు కూడా ఈజీగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకునేస్తామండి. ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం కూడా లేదు, ఆల్రెడీ వేడిగానే ఉంది కాబట్టి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. బాగా కలుపుకున్న తర్వాత మీరు ఈ స్టేజ్లో ఏమైనా ఉప్పు కొంచెం తక్కువ ఉంటే కూడా చూసి వేసుకోండి. ఇప్పుడు దీనికి బాగా కలుపుకునేసి మీకు సాయంకాలానికి కావాలంటే పొద్దున్న చేసినాక బయటే ఉంటే చెడిపోతుందండి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇలా కలిపిన తర్వాత ఒక క్యారీలోకి తీసుకొని చల్లారి పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేయండి. ఆల్రెడీ మనం తిరుగుబాత అంతా వేసేసినాము. మనం సాయంకాలం తినేటప్పుడు కొంచెం ఇట్లా పెనంలో వేసుకొని వేడి చేసి లాస్ట్లో టెంకాయ తురుము వేసుకున్నట్లయితే అప్పుడే చేసిన తాలింపు లాగా ఉంటుందండి. నేను ఇప్పుడైతే అలానే చేస్తున్నానండి. మీరు తాలింపుకి ఇంకొకటి అండి, పచ్చిమిరపకాయ కావాలన్నా వేసుకోవచ్చు, కాకపోతే నేను ఇక్కడ ఎండుమిరపకాయే వేస్తున్నాను. స్టవ్ అయితే ఆఫ్ చేసేసినానండి. ఇప్పుడు నేను కూడా కొంచెం తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఎందుకంటే సాయంకాలం ఇట్లా వేడి చేసి ఇచ్చినట్లయితే ఇచ్చినట్లయితే తింటారండి ఇంట్లో వాళ్ళు కూడా, కాబట్టి నేను అర్థం తీసేస్తున్నా. ఇప్పుడు దీనికి వచ్చి మనము టెంకాయ తురుము వేసుకుందామండి, కొబ్బరి తురుము. నేను ఇలా తురుము పెట్టుకున్నానండి, ఈ తురుము వేస్తున్నాను. చాలా బాగుంటుందండి కొబ్బరి తురుము వేసుకుంటే ఈ తాలింపుకి. అలాగే ఈ నీళ్ళతో బస్సారు కానీ చేసుకోవచ్చండి, అది కూడా బాగుంటుంది. ఈ వీడియో అంతా అయిపోయినాక లింక్ ఇస్తానండి, దాన్ని కూడా క్లిక్ చేసి చూడండి. బస్సారు కూడా మీరు ఈరోజు చేసినట్లయితే రేపటికి ఇంకా టేస్ట్ అదిరిపోతుందండి, చాలా బాగుంటుంది. అది కానీ చేసుకోండి. ఇంకొద్దిగా వేద్దాము. దీనికి టెంకాయ తురుము కొంచెం ఎక్కువగానే వేస్తే బాగుంటుంది. మీకు వద్దంటే స్కిప్ చేసుకోవచ్చండి, అలానే కూడా తినచ్చు. అంతే అండి, మన తాలింపు కూడా రెడీ. ఉప్పు సారు కారానికి ఫస్ట్ మనం మిరపకాయలు మిక్సీ పట్టుకుందామండి. దీనికి రుచికి తగ్గట్టు ఉప్పు వేస్తున్నాను, ఎందుకంటే ఒట్టి మిరపకాయలు పట్టేటప్పుడు ఘాటు వస్తుందండి, కాబట్టి కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఇలా పట్టిన తర్వాత మిగిలినవన్నీ వేసుకుందాము. తెల్లగడ్డలు, మిరియాలు, అలాగే జీలకర్ర, కొత్తిమీర అన్నీ వేసేస్తున్నానండి. చాలామంది టమాటా కూడా ఉడకపెట్టి వేస్తారండి, కాకపోతే టమాటా వేసేదాని వల్ల మనకు నిలువ ఉండదండి, అందుకే నేను టమాటా వేయలేదు. అలాగే చింతపండు, కొద్దిగా నీళ్ళు వేసి మెత్తగా రుబ్బుకుందాము. మరీ ఎక్కువ వేయద్దండి నీళ్ళు అనేది, కొంచెం గట్టిగానే ఉండాలి కారము. అంతే అండి, మన కారం కూడా ఇలా మెత్తగా రుబ్బుకోవాలండి. మన కారం కూడా రెడీ అయిపోయిందండి. అలాగే నీళ్ళు కూడా ఇక్కడ రెడీగా ఉంది. ఈ నీళ్ళల్లోకి కారం వేసుకొని తింటారండి. మీకు కావాలంటే దీంతో ఒక స్పూన్ వేసి మిక్స్ కూడా చేసుకోవచ్చు, నేనైతే వేస్తలేదు. గిన్నెలోకి వేసినాకనే మనం కారం అనేది సైడ్లో పెట్టుకొని ఎంత కారం కావాలో అంత మిక్స్ చేసుకొని సంగటి అద్దుకొని తినేదండి. అలాగే మన తాలింపు కూడా చూడండి రెడీ అయిపోయింది కదా. ఇంకా రాగి ముద్ద చేసుకునేస్తే కర్ణాటక స్టైల్ ఉప్పు సారు రాగి ముద్ద రెడీ అయిపోతుందండి. ఇప్పుడు రాగి ముద్ద కూడా ఎలా చేసుకోవాలని చెప్తానండి. నేను చెప్పినట్లు చేసినట్లయితే
మీరు ఈజీగా చేసేస్తారండి. ఇప్పుడు మనము ముందుగా ఎసురు పెట్టుకునేద్దాం. ఒట్టిపిండి రాగి సంగటికి ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ నీళ్ళు వేస్తున్నానండి. నేను మెజర్మెంట్ అంతా నేను కరెక్ట్గా అట్లా చెప్పలేదండి. మీరు ఫస్ట్ టైం చేసినా కూడా నీళ్ళు ఎట్లా తీసేసి కావాల్సినప్పుడు పోసుకోవచ్చు అనేది చెప్తున్నానండి. మీరు నీళ్ళు ఎంతైనా పెట్టుకోండి. కొంచెం తీసేసినట్లయితే మన సంగటికి వెళ్ళుకునేటప్పుడు చాలకపోతే నీళ్ళు పోసుకోవచ్చు. ఇప్పుడు నీళ్ళు అనేది బాగా కాగాలండి. ఇందులో కొద్దిగా రాళ్ళుప్పు, మనకు సంగటి అనేది ఉండలు కట్టకుండా రావాలంటే కొద్దిగా 1 స్పూన్ పిండి ఇలా వేసుకోవాలండి. వేసిన తర్వాత కలబెట్టాల్సిన అవసరం లేదండి. ఒక 3 సెకండ్లలో కరిగిపోతుందండి. అలాగే కొద్దిగా నెయ్యి, మనకు సంగటి అనేది సాఫ్ట్గా రావాలని కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. నీళ్ళు కొంచెం బాగా వేడెక్కినాక మిగిలిన ప్రాసెస్ చూపిస్తానండి. నీళ్ళు అనేది బాగా ఇలా ఉడకాలండి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకునేసి కొన్ని నీళ్ళు పక్కకు తీసేస్తున్నాను. ఈ నీళ్ళు ఎందుకు తీస్తాము అంటే మనకు సంగటికి వెళ్ళేటప్పుడు మనకి ఎక్కువ గట్టిగా ఉంది అంటే ఇది కొంచెం పోసుకోవాలండి. చన్నీళ్ళు పోయకూడదు, వేడి నీళ్ళు పోసుకుంటే చాలా బాగా వస్తుంది సంగటి అనేది. కాబట్టి కొద్దిగా తీయండి. ఇప్పుడు మనం పిండి కొద్దిగా వేసుకుంటా కలుపుకుందాము. ఇప్పుడు పిండి అయితే వేసేసినామండి. ఇలా మూత పెట్టేయాలండి. ఒక 2-3 సెకండ్లు పెట్టినట్లయితే సరిపోతుంది. చూడండి బాగా ఉడుకుతా ఉంది. ఇప్పుడు దీన్ని కలుపుకుందాము. గట్టితోనే కలుపుతున్నానండి నేను ఇక్కడ. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. మంట కూడా సిమ్ములో పెట్టేసి ఉండాలి. ఈ స్టేజ్లో మీకు ముద్ద గట్టిగా అయిపోతుందండి అని తెలుస్తూ ఉంటే ఆ ఎసురు తీసి పెట్టినాం కదండి, ఆ ఎసురు పోసుకోండి సరిపోతుంది. కొద్దిగా వేద్దాము. వేడి నీళ్ళు కాబట్టి పోసుకోవచ్చండి, చన్నీళ్ళు అయితే పోయొద్దండి. మనకి ముద్దు కూడా సాఫ్ట్గా ఉంటుందండి. మీరు పొద్దున్న చేసేసినా కానీ మధ్యాహ్నానికి సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేద్దామండి. మనం మొత్తం అయితే మిక్స్ చేయలేదు, అక్కడెక్కడ కొంచెం ఉండలు ఉంది కదా, కానీ పర్లేదండి. మూత పెట్టేసి ఇంకొక 2 నిమిషాలు అలానే పెట్టినట్లయితే పిండి అనేది పచ్చివాసన లేకుండా ఉడుకుతుందండి. మళ్ళీ ఒకసారి కలుపుకునేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసినట్లయితే ముద్దలు చేసుకునేయచ్చు. అది కూడా సిమ్ములో పెట్టిండానండి. సిమ్ములోనే పెట్టాలి, ఎక్కువ మంట పెట్టద్దండి. ఇప్పుడు చూద్దామండి. చూడండి పిండి అనేది బాగా ఉడికిందండి, మనకు సాఫ్ట్గా అయింది చూసారా. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకునేద్దాం. మరీ గట్టిగా ఉంటే కూడా బాగోదండి. ఇది మనకు మెత్తగా ఉంటేనే బాగుంటుంది. చూసారా ఉండలు ఏమైనా ఉంటే కూడా ఇప్పుడు వచ్చేస్తుంది. బాగా కలుపుకునేసి మనం స్టవ్ ఆపేస్తామండి. స్టవ్ ఆపేసి ముద్దలు కట్టుకునేదే. ఇప్పుడు స్టవ్ ఆపేస్తాము. చూడండి మనం ఇలా ముట్టుకున్నట్లయితే చేతికి ఎక్కడ అంటుకోకూడదండి. అప్పుడు మనకి బాగా ఉడికినట్లు. ఇప్పుడు ముద్దలు కట్టుకుందాము. ముద్దలు కట్టుకున్నాక కూడా మీరు నెయ్యి అయినా వేసుకోండి, నూనె అయినా వేసుకోండి. ఇక్కడైతే నేను ఎసురు కొంచెం తీసుకున్నాను కదా, ఆ ఎసురే కొంచెం అప్లై చేస్తున్నాను. ఇలా నీళ్ళు కొంచెం తడుముకున్నట్లయితే మనకి ఎక్కడ అంటుకోదండి. ఇవి వచ్చి మనం నార్మల్గా బియ్యం వేసి ముద్దలు చేస్తాం కదండి, అలా పెద్దవి చేస్తే బాగోదండి. చిన్న కుట్టి ముద్దలు చేసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ముద్దలు చేసుకుందాం. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ముద్ద అనేది. మనం ఎలా అయినా తట్టచ్చండి, అంత మెత్తగా ఉంది చూసారా. అంతే అండి, మన కర్ణాటక స్పెషల్ ఉప్పు సారు రాగి ముద్ద రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మన ప్లేట్లో వేసుకుందాం. పల్లిము ఇలా నీళ్ళు ఈ కలర్లో ఉంటే నచ్చదు అంటే కూడా మీరు ఇట్లా 1 స్పూన్ మిక్స్ చేసుకోండి, అప్పుడు చూసేదానికి బాగుంటుంది. ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చుతుంది. చాలామందికి అలా నచ్చదండి. కాబట్టి నాకు కూడా ఫస్ట్ టైం ఇట్లా నచ్చలేదండి, కొంచెం మిక్స్ చేసినాక నచ్చింది. కాకపోతే తిన్నాకైతే నాకు అట్లానే నచ్చిందండి. ఎలాగో మనం కారం కలుపుకుంటాం కదా, ముందుగా కొద్దిగా కారం వేసి కలిపేసినట్లయితే చూడ్డానికి బాగుంటుందండి. మళ్ళీ కారం వచ్చి మనం తినేటప్పుడు కొంచెం కలుపుకొని తినాలి. అంతే అండి, రెడీ అయిపోయింది. చూడ్డానికి నీళ్ళుగా ఉందండి, తాలింపు నీళ్ళు. కాకపోతే తింటే మాత్రం మళ్ళీ ఒకసారి చేసుకుంటారండి, అంత బాగుంటుంది. ఇప్పుడు దీంతో పోసుకునేద్దాము. ఇలానే ఉంటుందండి నీళ్ళుగానే. కాకపోతే తిన్నారంటే ఒక్కసారి తింటారంటే ఇంకోసారి మళ్ళీ చేస్తారండి, దానికైతే నేను గ్యారెంటీ ఇస్తాను. మళ్ళీ మనం కొంచెం కారం వేసుకోవాలండి, మనం కొంచెమే కదా మిక్స్ చేసుకునింది. ఇప్పుడు టేస్ట్ చూద్దామండి. కారం చూడండి కొంచెంగా ఇలా కలుపుకోవాలండి. మనము ఇలా కలుపుకున్న తర్వాత మన సంగటి ముద్ద తీసుకోవాలండి. చూడండి సాఫ్ట్గా ఉంది సంగటి అనేది. ఇలా బాగా అద్దుకునేసి టేస్ట్ చూద్దామండి. నమలాల్సిన అవసరం కూడా లేదండి, అట్లే మింగేయచ్చును. కారంగా ఏ కఫ ఉన్నా కూడా కరిగిపోవాలండి, అంత బాగుందండి. ఇప్పుడు పల్లిని చూద్దాము.
పల్లింగులు సూపర్ అండి, చాలా బాగుందండి రెండింటి కాంబినేషన్. చూసారు కదండి కర్ణాటక స్పెషల్ హోమ్ మేడ్ డాక్టర్ రెసిపీ. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి. అంతే అండి, మనం ఏం చేసినా ఫాస్ట్ లోను, టేస్ట్ లోను, క్వాలిటీలోను ఎందులో రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఇలాంటిదే కర్ణాటక స్పెషల్ బస్సార్ ఉందండి, ఇక్కడ క్లిక్ చేసి చూడండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.